సోయా చుక్క పేరు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా చికెన్ కావాలన్నప్పుడు ఇలా చేసేవన్నీ చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆనియన్స్లోనే కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. అండ్ ఇందులోనే మనం సోయాస్ కూడా వేసుకోవాలి. సోయాస్ ముందే వాటర్లో వేసుకొని వాటర్ లేకుండా తీసి ఇలా పెట్టుకోవాలండి. అండ్ ఇందులోనే కారం గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలండి. అండ్ నేను చూపించిన 3 ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అండ్ ఇందులో మనం కొంచెం టమోటాలు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోనే వేసేయాలండి. వేసి కొంచెం వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కొంచెం కస్తూరి మేతి వేసుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీ అయిన సోయా చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ అలానే వీడియో ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి